మీరందరూ పిల్లలు కావాలని అడగండి. ఎలాగైనా నన్ను అమ్మని చెయ్యన్నయ్యా. అలాగే చెల్లెమ్మా. రిబ్బకు యమహ యమహ. ఈ రూపాయి బిళ్ళ కొంగు కట్టుకుని పడుకో. చీర నలకుండానే చూరాలు అయిపోతావు. 30 ఏళ్లుగా బిడ్డలేని నా అక్కకి 1 రూపాయితో బిడ్డనిచ్చారు. మీ అందరికీ తప్పకుండా పిల్లలు పుడతారు. సంతోషంగా వెళ్ళిరండి. వెళ్ళిరండమ్మా. రూపాయి బిళ్ళలకే పిల్లలు పుడతారా? కలరా వస్తే విరేచనాలు ఎంత గ్యారంటీగా వస్తాయో అంత గ్యారంటీగా పుడతారు. అవునా? పిల్లల కోసం నేను తిరగని గుళ్ళు లేవు, డాక్టర్లు లేరు. జీవితంలో ఈ లోటు తీరిస్తే జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటా. అసలు మీ ఆవిడ చుట్టూ తిరిగారా? చాలా సార్లు తిరిగాను, రంగులు రావటం లాగా. అయినా పుట్టలేదా? పుడితే నీ దగ్గరికి ఎందుకు వస్తాను రూపాయి బిళ్ళ కోసం? కానీ అది ఆడవాళ్ళకే ఇవ్వాలి. పోనీ మా ఇంటికి వచ్చి మా ఆవిడికి పెట్టు స్వామి. అక్కడ పాద పూజలు అవి అని మాత్రం అనొద్దు. మీరు కూడా చల్లుకోండి. మనకు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడతాడు. నీ భక్తి చూస్తుంటే నీకు పుట్టబోయే బిడ్డ హర్షద్ మెహతా అంత గొప్పవాడవుతాడనిపిస్తోందమ్మా. నువ్విచ్చిన రూపాయి బిళ్ళ బిడ్డగా పుట్టాలే గాని అంతకంటే భాగ్యం ఏముందన్నయ్యా? నువ్విప్పుడు ఏమన్నావమ్మా? అన్నయ్యా అన్నానన్నయ్యా. చెల్లెమ్మా, నీకు బిడ్డ గ్యారంటీ. బావా బాబురావు, బాబురావు, ఇక నుంచి నిన్ను బావమరిది అని పిలవచ్చా? విచ్చల విడిగా పిలవచ్చు బావ. థాంక్యూ. చెల్లెమ్మా, ఇలా కూర్చోమ్మా. చెల్లెమ్మా, ఈ శుభ సందర్భంగా ఈ అన్నయ్య నీకిచ్చే చిరుకానుక నీ కొంగు ఇలా ఇవ్వమ్మా. రిబ్బగో ఎబ్బ గుబగుబా. ఆహా, డబ్బులు తీసుకుని పిల్లలు పుట్టరని చెప్పే డాక్టర్లను చూశాను గాని డబ్బులు ఇచ్చి పేజర్ ఇచ్చి పిల్లలు పుట్టించే స్వామి నిన్నే చూశాను బావమరిది. అంటే చేతులు పైకెత్తు. ఏ ఎత్తుకుంటావా? నువ్వు మా డాడీని చంపినందుకు నిన్ను షూట్ చేస్తాను. నువ్వా? చేసుకో. ఇక్కడ కాదు, నువ్వు మా డాడీని ఎక్కడ చంపావో నిన్ను అక్కడే చంపుతాను. మో మిస్టర్ ఆనందం సార్, ఈ రామచిలక ఎవరిదో తెలుసా? తెలియదు సార్. హోమ్ మినిస్టర్ గారిదయ్యా. ఇట్స్ ఆల్ రైట్. చచ్చిపోతే వెరీ గుడ్, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించండి, వాళ్లే చంపుకుంటారు. ఎందుకు అలాగా? హోమ్ మినిస్టర్ గారి చిలకంట. ఎక్స్ప్రెషన్ ఎదురా. అయ్య బాబు, ఇలా భయపెడుతున్నావేంట్రా? కొడుకు పుట్టి చస్తానన్నా రే, స్టేషన్ లో ఒక్కడే పెట్టి కొడుతున్నావేంట్రా? మాట ఎదురా. టోపీ తీసి టంకలో పెట్టుకున్నావంటే నేను చచ్చిపోయానని డిసైడ్ చేసావేంట్రా? ఏంటి, నేను నిజంగానే చచ్చిపోయానా ఏంటి? చచ్చిపోయానా? దెబ్బ తగులుతుంది. చచ్చిపోలేదు, నేను బతికే ఉన్నాను. మా డాడీ పక్కన బజ్జుని ఎన్ని రోజులైందో. భలే ఛాన్సులే. జిగిజాం భలే ఛాన్సులే.
భూత ప్రేత పిశాచాలని పిల్లి కోలం చేసి నీకిస్తా. పెంచుకుంటావురా అప్పలకొండ. ఉస్సు పెంచుకోండి బాబు. రాత్రి వచ్చిన దెయ్యం దెబ్బకి నా బతుకు అమ్మహ కంకహ అయిపోయింది. దాన్ని బంధించే నువ్వే పడువా. అంత భయం ఎందుకురా అర్థక? భూత ప్రేత పిశాచాలు నే పిలిస్తే పరిగెత్తుకు వస్తాయి. పిలుస్తా, ఈ సీసాలో బంధిస్తా. దయ్యాలు భూతాలు ఏమన్నావు? నిజానికి లేవురా. ఉన్నాయనుకునే వాళ్ళ భయమే మనకి పుడ్డు. నువ్వు నోరు మూయి. డా డా డా. ఏది ఏది ఏది? ఏంటయ్యా దెయ్యమా? కాదురా, దయ్యాలను మంత్రించే మంత్రదండం ఏముక మర్చిపోయాను. చంపావు కదంట్రా. భూత వైద్యుడు గారు ఏ నాయనా? ఎంత ఎముక సరిపోతుందా? ఓ బ్రహ్మాండంగా. ఎందుకు, ఏమిటి, ఎలా అని మాత్రం అడగ. వెళ్ళు, పని జరిపించు. ఓం కాపాలిని, ఓం భేతాళని, భం 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 భం. ఓం శాకిని, ఓం ఢాకిని, ఓం పిశాచిని. వచ్చాను. అయితే ఏంటంట? ఏంట్రా నేను ఎలా అయిపోయాను, మీరు ఎలా అయిపోయారు? అసలు మనం అంతా ఎక్కడున్నాం? మరదే ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకోదన్నానా? నిజంగా మీ అందరికీ ఏదో దెయ్యం పట్టిందిరా? అది కాదు డాడీ, మాకు తెలియకుండానే నీతో ఏదో ఒక ఆట ఆడుకోవాలనిపిస్తుంది. ఆట ఏంటది? అవును, నేను ఈ పెట్లో ఉన్నానంటే వారు నాయన ఈరబాబు గారు చంపేస్తాడండు. అయ్యా రౌడీ గారు, మీరు చంపాల్సింది నన్ను కాదు. ఎవరి రౌడీ గారు, నా మాట రండి బాబు, నా మాట రండయ్యా బాబు. అది కాదయ్యా, అది కాదయ్యా, నా మాట రండయ్యా. ఓరు నాయను, నేను ఈరబాబుని కాదండయ్యా బాబు, అప్పలకొండని, అప్పలకొండని. ఎవడై నేను ఈరబాబుని కాదంటే ఎంబ్రాయిడరా దేవుడు. చెప్తాను నాయన. అబ్బో అయ్యో, కత్తులు నడుతున్నారేంట్రా? నువ్వు చెయ్యేసుకోరా. ఏంటన్నా ఎప్పుడు మర్డర్ చేసినా చెయ్యేనా? ఈసారి కాలేసుకుంటానా? నేను పేకేసుకుంటా. నేను సగానికి నరికేసుకుంటాను. ఏంట్రా నరికేసుకోవడానికి, వేసేసుకోవడానికి? నేనేమన్నా ఏట పోసి అనుకున్నానంటారా? మీ చేతి తిరిగిపోదు రే. ఏమండి రౌడీలు గారు, నా మాట రండి, మీకు దండం పెడతానండి. నాకు భయం వేస్తుందండి. భయం వేస్తే కళ్ళు మూసుకొని నీ ఇష్టదేమని మొక్క. అమ్మ కక్క, అమ్మ కక్క, అమ్మ కక్క. ఒరే అప్పలకొండ, నేను ఇంకా బతికే ఉన్నానా? చూడు, నన్ను చంపడానికి విదేశీ గారడి వాడిని తీసుకొస్తావా? వాడికి విదేశీ విద్యలొస్తే నాకు స్వదేశీ విద్యలొచ్చు. నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను అడ్డంగా నరికేయగలను. కానీ నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి సాక్ష్యం చెప్పాలి కదా. అందుకే ఇవాటికి క్షమించి నిన్ను వదిలేస్తున్నాను. పో.
మార్చేస్తున్నావు? పువ్వు ఎందుకు? లవ్వు లవ్ అంటే నీకు తెలిసిపోయిందా? అంటే లవ్ గురించి నువ్వు తెలుసుకున్నావా? మరదే బోల్డ్ అంత తెలిసిపోయింది. చెప్పు మరి. చెప్తా. హలో పవన్ జీ, నేను బాబురావుని. కొత్త పిట్ట. కాలేజీ 3 గంటలకు వదులుతారా? 4 గంటలకు బస్ స్టాప్ లో ఉంటుందా? పేరు శిరీష. ఓకే రైట్. హలో గుడ్ మార్నింగ్. కంగారు పడకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుతూ ఉండండి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తూ ఉంటాను. చుడిదారు ఉన్నప్పుడే చున్నీ వేసుకోగలం. వయసులో ఉన్నప్పుడే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోగలం. మీరు చాలా అందంగా ఉన్నారు. ఈ అందాన్ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటే ఇలా బస్సుల కోసం, ఆటోల కోసం బస్ స్టాప్ లో వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. హనుమంతుడికి తన బలం తనకి ఎలా తెలియదు, మీలాగా అప్రపడతాండ్ర లాంటి అమ్మాయిలకి ప్రాపర్టీస్ ఎలా సంపాదించుకోవాలో తెలియదండి. అందుకే బస్ స్టాప్ లో నిల్చొని మీలాంటి అందమైన అమ్మాయిలకి ప్రాపర్టీస్ ఎలా సంపాదించుకోవాలో గైడెన్స్ ఇస్తూ ఉంటాను. మీరు నవ్వి బుక్ మూసారంటే బుకింగ్ ఓపెన్ చేయమనేగా అర్థం. మీరింతగా చెప్పాక నాకు అర్థం కాకపోవడానికి నేనేమైనా ట్యూబ్ లైట్నా? ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఆటో పిలవండి. ఎవరండి భారతదేశం వెనకబడిపోయిందని చెప్పేది? మన పక్క రాష్ట్రాలకు కూడా వాటర్ సప్లై చేస్తున్నా మనకు వాటర్ ప్రాబ్లం రాకుండా ఉందంటే కారణం ఇలాంటి అందమైన ఆడపిల్లలేనండి. ఆటో ఆటో. నాకెంత సంతోషంగా ఉందో, నాకెంత ఆనందంగా ఉందో, నాకెంత జాలీగా ఉందో. అసలు దేవాలయాలు కట్టాల్సింది దేవుళ్ళకి కాదండి, మీలాంటి దేవతలకి. బాబు రైట్కి పోని. మధ్యలో చిన్న పనుంది, చూసుకుని వెళ్దాం. నో ప్రాబ్లం. పనిలో పనిగా మీ అడ్రస్ కూడా చెప్పేస్తే మన మహిళా సంక్షేమ సమితిలో మీ సభ్యత్వం రాయించేస్తాను. ఆ తర్వాత చూడండి నా స్వామి రంగా, మీ ఇల్లు చార్మినారు, తాజ్ మహల్ అంత పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది. అడ్రస్ చెప్పండి. శిరీష, రోడ్ నెంబర్ 2, ఇందిరానగర్, హైదరాబాద్. శిరీష, రోడ్ నెంబర్ 2, ఇందిరానగర్. థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ మీకేమన్నా పని ఉందా? అవునండి, కొంచెం దిగుతారా? మ్యాటర్ పోస్ట్ అయిందిగా, నువ్వు వెళ్ళమ్మా. హలో బాబు గారు, త్వరగా ఎక్కమ్మా, ఇంకా బయలుదేరదాం. నువ్వెక్కడికి బావా? మనం ఇటు లోపలికి వెళ్దామా? లోపలికి ఎందుకు బావగారు? అబ్బా అబ్బా అబ్బో. ఏరా కిచ్చికి, నీకు పేచర్ ఎందుకురా? నువ్వేమైనా సిబిఐ ఆఫీసులో పనిచేస్తున్నావా, బిజినెస్ చేస్తున్నావురా? రేజర్లు అమ్ముకునే వాళ్ళు కూడా పేజీలు మెయింటైన్ చేస్తున్న ఈ రోజుల్లో సంఘసేవ చేసి నేను పేజీలు మెయింటైన్ చేస్తే తప్పేంటి సార్? అయినా నా పేజీలో వచ్చేది పిలుపు కాదు సార్, మరి ఆపదలో ఉన్న ఆడపిల్ల అరుపు, అన్నా బాబురావు అనే ఆర్తనాదం సార్. ఓహో, అప్పుడు తమరెళ్ళి వాళ్ళని రక్షిస్తారన్నమాట. ఎస్ సార్. ఓకే, చూడు బ్రదర్ బాబురావు, నువ్వు చెప్పినట్టు ఈ పేజీలో అరుపులు ఆర్తనాదాలు వస్తే వదిలేస్తా. అవి కాకుండా వేరే నాదాలు ఫ్రూట్లు వచ్చాయంటే నీ పేజర్ కిచ్చికి కిచ్చికి చేస్తాను రా. ఏరా, పేజర్లో ఆర్తనాదాల బదులు అమ్మాయిలు కావాలని వచ్చిందేంట్రా? రాంగ్ పేజర్ కాలం వచ్చి ఉంటుంది సార్. ఆహా, ఇప్పుడు నా పేజర్లో నీ ఆర్తనాదాలు వినిపిస్తాను రా. 201, 201, అవుట్. ఆల్ ఆఫ్ యు గెట్ అవుట్. అబ్బో, అప్పుడప్పుడు తాండ్రా. అయ్యో, ఇదేమిటి సార్? నీకు దండం పెడతాను రా, నిజం చెప్పరా, నువ్వు మా ఆవిడ్ని కూడా నీ పేజర్కు ఉపయోగించావా? మీరేమీ చెయ్యనంటే నిజం చెప్తాను సార్. నేనేమి చెయ్యను రా. నిజంగా ప్రామిస్ రా. మీ ఆవిడ ఈ మధ్య వడ్డానం కొన్నదా? కొన్నది. కంఠహారం కొన్నదా? కొన్నది. అది వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్పిందా? సరిగ్గా ఇదే డైలాగ్ చెప్పింది. అయ్యో,
2 సార్లు అప్పుడప్పుడు ఎక్స్క్యూజ్ మీ, బాబురావుని రిలీజ్ చేయండి. బాబురావు రిలీజ్ చేయి. అమ్మా అయ్యా అబ్బా 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 అబ్బా. నేను బెయిల్ ఇచ్చింది బాబురావుకి. విడుదల చేసింది కూడా బాబురావుని. ఇంటికి తీసుకెళ్లి కాపడం పెట్టి దెబ్బల కింద వెతుక్కోండి, షేపులు కనపడతాయి. అమ్మా అబ్బా అయ్యో బాబు, నా సర్వీస్ 1,00,000 మంది ఆడవాళ్ళని చూశాను. అడగ్గానే కొట్టిన వాళ్ళున్నారు, కొట్టించిన వాళ్ళున్నారు. కానీ ఇలా అప్పుడప్పుడు తాండ్ర చేయించిన దాన్ని దీన్నే చూశాను. దీన్ని పడగొట్టాలంటే నా వల్ల కాదు, మీరే ట్రై చెయ్యండి. అమ్మా అబ్బా. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నిద్ర బాగా పట్టిందా? అబే ఎలా పట్టుద్ది, రాత్రి దేయాలు వచ్చి నేను వీకుతుంటావు, ఒకటే గొడవ చేసాయి. వాటిని కొట్టి పంపించి పడుకునేసరికి లేట్ అయింది. అవునవును, నువ్వు పెద్ద మాయల పకిరివి కదా. అఫ్ కోర్స్. నీకు జోక్ చెప్పనా, రాత్రి ఇది సోఫా అనుకుని కింద పడుకున్నా. ఏంటో చా, దెయ్యాన్ని చూసి కళ్ళు తిరిగి అర్ధరాత్రి పడ్డావు, మెట్ట మధ్యాహ్నం లేచావు. అవునా? 10 minutes కూడా కాలేదు అప్పుడే టీలు. సార్ ఏంటి టీ అక్కడ పెట్టు. సార్, మా ఆవిడ నా జీతం పెంచమని మిమ్మల్ని అడగమంది సార్. నేను కూడా మా ఆవిడని అడిగి చెప్తాను. ఏమైంది సార్? వేడి శాతం ఎక్కువైంది, వెన్న శాతం తక్కువైంది. ఈ గేదె ఎండుగడ్డి ఎక్కువ తింటుంది. ఎలా కనిపెట్టారు సార్? నేనెవరిని? సైంటిస్టు. మరి తెలిసేందుకు అడుగుతున్నావు? అడిగి తెలుసుకుందామని. తెలివితేటలు. సార్ టీ. ఒరే పింజారి పిల్లిపిత్ర వేధవా, వాడేసిన నా బ్లేడ్ కొట్టేసింది నువ్వేనా? నేనా? అయితే ఇంకోటి కూడా ఉన్నాడా? బాబోయ్, అంటే నీ బాబు నువ్వు కలిసి వాడుకున్నారా? నేను కనిపెట్టేశా. అయితే నా బ్లేడ్ అయితే నా బ్లేడ్ ఎక్కడుందో చెప్పు. లేడా? ఇప్పుడే కదా కనిపెట్టేశాను కుప్పగంతులు వేసావు. నేను కనిపెట్టింది భూమి గుండ్రంగా ఉందని. ఆ గుండ్రంగా ఉన్న భూమి మీద నా బ్లేడ్ ఎక్కడుంది? నేను చెప్పదలుచుకున్నా చెప్పలేవు. అంటే ఈ మ్యాటర్ దాచేద్దాం అనుకున్నావా? పోనీ వదిలేయండి సార్. అంటే నిన్ను పట్టుకోమంటావా? వద్దులే బాబు. వద్దులే అంటే వదిలేస్తాను అనుకున్నావా? ఏం సార్ ఈయన ఇలా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఆయన అలా మాట్లాడటానికి కారణం ఈయనే కదా. నువ్వు నోర్ము అంటే ఊరుకోను. మీ అందరితోటి చెడుగుడు ఆడుకుంటాను. చెడుగుడు ఎవడే వీడు? అవును, నేను ఎవరిని? పిచ్చి మహారాజు. ఎస్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? నేను ఈ కంపెనీలో కొత్తగా అపాయింట్ అయిన మేనేజర్ అండి. నమస్కారం సార్. నమస్కారం. నేను ఈ కంపెనీకి అసిస్టెంట్ మేనేజర్. హలో. వీళ్ళంతా మన స్టాఫ్. మిమ్మల్ని చాలా ఘనంగా రిసీవ్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మీరు ఎప్పుడు వస్తున్నారో తెలియక మిస్ అయిపోయాం. అయ్యో అలాంటివేం అక్కర్లేదండి, నేను మీలాంటి ఎంప్లాయీనే. అందరం కలిసి సిన్సియర్ గా పనిచేద్దాం. రండి సార్, మీ క్యాబిన్ చూపిస్తాను. ప్లీజ్. హాయ్. గుడ్ మార్నింగ్. ఈయన ఒక మతిమరుపు మాలకం. ఈయన నా ఫ్రెండ్ కృష్ణ. హలో అండి. నువ్వు మామూలుగానే ఉన్నావా? నేను మామూలుగా ఉన్నానని గుర్తించడం మీ మంచితనం సార్. మీరు ఉత్తముల్లో ఉత్తములు, పురుషోత్తములు సార్. ఇవాళ ఎందుకో బాగానే ఉన్నాడు. చుంచు వేధవా, నా మొలతాడు తెంపుకెళ్ళింది నువ్వేనా? దాంతో ఊరేసుకుంటావా నువ్వు? పళ్ళు రాలుతాయి. నీ పెళ్ళాన్ని మళ్ళీ పెళ్లి చేస్తావా? అనికత్తులు నువ్వే పెట్టుకుంటావా? ఆపరా బాబు. ఆనందం తట్టుకోలేకపోతున్నావా? నన్ను వదిలిపెట్టరా బాబు. ఏంటి నేను పూడ్చిపెట్టమంటావా? దేవుడా. ఆయన ఎవరు? నేనేరా. మరి నేనెవరు? దెయ్యానురా. దేవుడా నన్ను రక్షించు, భయపడుతున్నాను బాబోయ్. ఇదే మేనేజర్ క్యాబిన్. యాక్చువల్ గా అయితే ఈ పోస్ట్ లో నువ్వు రావాల్సింది. ఏం చేస్తాం, రాసి పెట్టలేదు. ఏ వేస్ట్ ఫెలోనో వచ్చాడు. ఆ వేస్ట్ ఫెలో నేనే. వాట్? సింధు వారే మన కొత్త మేనేజర్. అవును సార్, తను నా బెస్ట్ ఫ్రెండ్. ఈ జాబ్ రావడానికి కారణం తనే. అవునా? కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరు నువ్వు? ఎవరయ్యా నువ్వు? నిన్నే. ఎవరు నువ్వు? దగ్గరికి వస్తున్నావు ఏంటి? ఇది కాదు, ఇవన్నీ
Not this man. English economy. నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఈ ఫోటో చూయించు. నువ్వు గజనివా? రజని. ఓకే, రేపు ఉదయం 10 గంటలకి మున్సిపల్ పార్క్ లో శివుడి విగ్రహం ముందు కలుద్దాం. ఓకేనా? ఓకే. ఒరేయ్, నీకు వేరే పనే లేదారా? నేనెప్పుడు ఫోన్ మాట్లాడినా నా వెనకాల శనిగడ్లాగా నిలబడి ఉంటావు. రే మాట మార్చొద్దు రోయ్. ఇప్పుడు నువ్వు మాట్లాడింది యాక్సిడెంట్ పార్టీతోనేగా. ఇంట్లో నువ్వు నాన్న పెట్టే టార్చర్ తట్టుకోలేక నేను దానికి పెట్టాను టార్చర్. రేపు పొద్దున 10 గంటలకి 3000 రూపాయలు ఇచ్చేస్తానంది. రే, అయితే రేపు ఉదయం డబ్బు తీసుకోవడానికి నువ్వు వెళ్తున్నావా? లేదు, ఫ్రెండ్ని పంపిస్తున్నా. 2 సార్లు దాని మొహం చూసినందుకే ఇన్ని సమస్యలు. మళ్ళీ ఇంకోసారా? ఒరే నీ వెళ్తారా బ్రదరు? చిత్తగారితే కుక్కలాగా ఎందుకు అలా సొంగగారుస్తావు? నువ్వు ఎలాగూ వెళ్ళవు. ఒరే, ఇది మన ఇంటి మనీ సమస్యరా, మనమే సాల్వ్ చేసుకోవాలి. నీ ఫ్రెండ్ బదులు నేను వెళ్తాను. నువ్వు అనుకుంటున్నట్టు ఇందులో నాకు ఎలాంటి దురుద్దేశం లేదురా. యూనో, నీలాంటి వాడిని చాలా మంచోడు అనుకుంటున్నాడు ఆ మనిషి. ఏ మనిషి? ఇంకెవరు, మన బాబు. You're Vasu, lovable handsome guy from Tirupati. జాబ్ కోసం నాన్నగారితో మాట్లాడడానికి వచ్చారు. Am I right? Yeah. ఆల్రెడీ నాన్నగారు మీకోసం ఫ్లాట్ అరేంజ్ చేసి ఉంచారు. బై ది బై, ఐ పూజ. ఫ్యూజ్ బాక్స్ లో ఫింగర్ పెట్టినట్టు రియాక్షన్ ఏంటి? లోపలికి రా. ఇదేంటి మాటలు తేడాగా ఉన్నాయి? ఎక్స్క్యూజ్ మీ, నా కీ ఇస్తే నేను వెళ్తానండి. ఏ ఇంట్లోకి రాకూడదు? అది కాదండి, అంటే భయపడకుండా లోపలికి రా. రా గురు, నీ శీలానికి నేను గ్యారంటీ. ఇదేంటి? నాన్న బయటికి వెళ్ళారు, వచ్చే టైం అయింది. అమ్మ లోపలుంది. మమ్మీ వస్తున్నా. అమ్మకు మేకప్ పిచ్చి. 24 గంటల్లో 20 గంటలు మేకప్ 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 పూస్తూనే ఉంటుంది. వైజాగ్ లో ఉన్న అన్ని క్లబ్బుల్లో అమ్మ మెంబరే. ఏయ్, ఏంటి నాకు లైన్ ఇస్తున్నావా? అబే లేదే. నీకు ఏముందో ఏం లేదో చూసి చెప్తాను. చూసి చెప్తావా? నీ చెయ్యి చూపించు గురు. అయితే ఓకే. అయ్యో, ఏంటిది? ఏమైంది? నీ చేతి రేఖను బట్టి నీ బాడీలో బయటకు కనిపించిన ఒక ఏంటది? అదే గురు, నీ కొండ నాలుక చాలా పెద్దగా ఉంటుంది. కావాలంటే అద్దంలో చూసుకో. బతికించావులే, ఇంకేదో అనుకున్నా. హాయ్ వాసు, నువ్వేం కంగారు పడకు. మా అమ్మాయికి ఎస్ట్రాలజీ పిచ్చి. ఈ పాటికి నీ ఫ్యూచర్ గురించి చెప్పి నీకు షాక్ ఇచ్చిండాలే. అదేం లేదులే ఆంటీ. ఆంటీనా? నో 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 నో. నువ్వు నన్ను మాలిని అని పిలవచ్చు. కావాలంటే ముద్దుగా మాలి మాలి అని పిలు. ఓకే మాలి. yes coming. ఏయ్, ఒక్క నిమిషం పూజ ఉండు. ఇప్పుడు వెళ్ళిద్దరు. వాసుగా పోయి వచ్చి ఎల్జీబ్రా ఫ్యామిలీలో ఇరుక్కున్నావు కుదరా. ఈయన చిచి, ఎవరో అనుకుని టచ్అప్ చేసుకున్నాను. మెటీరియల్ వేస్ట్. వస్తాను వాసు. మొగుడే ఉంటాడు. బిల్ ఆర్డర్ పట్టుకోవడానికి 125 కోట్ల చాలా ఎక్కువయ్యా. ఏంటి నాకు స్కూల్ పెట్టాయి రాంగ్ నెంబర్. ఎవరు నువ్వు? నేను. ఓ వాసు కదా. నాకు కొంచెం సెల్ ఫోన్ పిచ్చాయా? ఊళ్ళో అంతా బాగున్నారా? అమ్మా నాన్న గణేష్ అందరూ బాగున్నారు సార్. కానీ మీ మెడకేమైంది సార్? ఏం కాలేదయ్యా, అస్తమానం సెల్ ఫోన్ మాట్లాడి మాట్లాడి ఇట్లా అయిపోయింది. సెల్ ఫోన్ రింగ్ వినిపిస్తే చాలు ఆటోమేటిక్ గా నెక్ బెండ్ అయిపోతుంది. మళ్ళీ ఇస్తే గాని రాదు. ఇదిగోనయ్యా వాసు, నీ ఫ్లాట్ కీసు. రెస్ట్ తీసుకో, సాయంత్రం వచ్చా మాట్లాడుతున్నాం. హలో హలో, బిల్ ఆర్డర్ వేరే పనులు పట్టుకుంటే నేను గోచి పెట్టుకుని తిరుగుతానయ్యా. అది కూడా లేకుండా వస్తాను పూజ. బై, టేక్ కేర్. షెల్టర్ దొరికింది కదా అని అక్కడే సెటిల్ అయిపోకు. అప్పుడప్పుడు మా ఇంటికి రావాలి, లేదా నేనే నీ ఫ్లాట్ కి వచ్చేస్తాను. ఇదేదో మిడ్ నైట్ మసాలా పార్టీ లాగుందే. వాసు, నువ్వు ఎస్కేప్ రా. వస్తానే. జీవితంలో ముందుకెళ్ళడానికి దారి వాసు. హ్యాపీ బర్త్డే బ్రదర్. దమ్ము రమ్ము మానిచ్చందు అన్ని నీకే.
విష్ యూ ఏ వండర్ఫుల్ డే వాసు. రే ఇంట్లోనేనా? లాగించు. రే వద్దు. ఏం కాదులే. గణేష్ రే నన్ను ఇరికించుకురా.